హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రాటిక్ కామికోస్. రీసెంట్‌గా 'థండర్‌బోల్ట్స్' మూవీ ట్రైలర్‌ని మార్వెల్ స్టూడియోస్ అఫీషియల్‌గా రిలీజ్ చేశారు. అండ్ చూడటానికి మాత్రం ఒక యాక్షన్ ప్యాక్డ్ ట్రైలర్‌లా అనిపించింది. బట్ మీకెలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ట్రైలర్‌లో తెలుసుకోవడానికి చాలా ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి ఈ వీడియోలో మనం ట్రైలర్‌ని డీటెయిల్‌గా బ్రేక్ డౌన్ చేసి తెలుసుకుందాం. సో లేట్ లేకుండా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్స్‌ని ఆన్ చేసుకోండి. ట్రైలర్ ఫస్ట్ సీన్‌లో ఎలినా బెలోవా ఒక హౌస్ దగ్గర ఉన్నట్లు చూపించారు. ఈ క్యారెక్టర్ గురించి తెలియని వాళ్ళ కోసం చిన్న ఇన్ఫో. ఎలినా బెలోవా బ్లాక్ విడోకి అడాప్టివ్ సిస్టర్ అండ్ అలాగే రెడ్ గార్డియన్ అండ్ మెలినా వాస్టోకాఫ్కి అడాప్టివ్ డాటర్. క్లియర్గా చెప్పాలంటే తనకు వీళ్ళతో ఎలాంటి బ్లడ్ రిలేషన్ లేదు అండ్ వీళ్ళు తన ఒరిజినల్ బయాలజికల్ సిస్టర్ అండ్ పేరెంట్స్ కూడా కాదు. బట్ 1992లో రెడ్ గార్డియన్ ఫార్మర్ సోవియట్ యూనియన్ కోసం వర్క్ చేస్తున్నప్పుడు ఒహాయోలో షీల్డ్లో ఉన్న హైడ్రా ఆక్యుపైడ్ నార్త్ ఇన్స్టిట్యూట్ని ఇన్ఫిల్ట్రేట్ చేసి డిస్ట్రాయ్ చేయడం కోసం అండర్ కవర్లో ఉంటూ అమెరికన్ ఫ్యామిలీ లాగా కనిపించడానికి మెలినాని తన వైఫ్గా, అలాగే ఎలినా అండ్ బ్లాక్ విడోని వాళ్ళ సురోగేటెడ్ డాటర్స్‌గా అసైన్ చేశారు. ఆ విధంగా వాళ్ళొక ఫ్యామిలీ అయ్యారు. సో, వాళ్ళది రియల్ ఫ్యామిలీ కాకపోయినా కానీ 'బ్లాక్ విడో' మూవీలో వాళ్ళంతా ఒక ఫ్యామిలీ లాగా ఫార్మ్ అవ్వడం చూసాం. అందుకే ఈ ట్రైలర్‌లో ఎలీనా రెడ్ గార్డియన్‌ని డాడ్ అని పిలుస్తుంది. సో, ఇప్పుడు మీకొక క్లారిటీ వచ్చుంటుంది. సో, ఎలీనా ఫస్ట్ టైమ్ డోర్ నాక్ చేసినప్పుడు అలెక్సీ ఐ క్లిక్ లీవ్ ఆన్ పోర్చ్ అని అంటాడు. మళ్ళీ సెకండ్ టైమ్ నాక్ చేసినప్పుడు యువర్ సబార్డినేట్స్ విల్ బి రిపోర్టెడ్ అట్ డోర్ డాష్ హెచ్‌క్యూ అని అంటాడు. ఈ డోర్ డాష్ అనేది సేమ్ మన జొమాటో అండ్ స్విగ్గీ లాంటి ఫుడ్ డెలివరీ కంపెనీ అన్నమాట. అందుకే ఎలీనా డోర్ నాక్ చేయగానే రెడ్ గార్డియన్ తనొక ఫుడ్ డెలివరీ పర్సన్ ఏమోనని అనుకుంటాడు. అయితే ట్రైలర్‌లో స్టార్టింగ్ ఫ్యూ సెకండ్స్ మాత్రం రెడ్ గార్డియన్ ఒక ఆర్డినరీ పర్సన్‌లా ఉన్నట్టు చూపించారు. సో, ఎలీనా అలెక్సీ ఇట్స్ మీ అని అనగానే తను ఎలీనా అని రియలైజ్ అయ్యి డోర్ ఓపెన్ చేస్తాడు. అండ్ వాళ్ళిద్దరి మధ్య చిన్న ఫన్నీ కన్వర్జేషన్ నడుస్తుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన మెయిన్ థింగ్ ఏంటంటే అలెక్సీ ఫస్ట్ రష్యన్ సూపర్ సోల్జర్ అండ్ అతనికి రెడ్ గార్డియన్‌గా వర్క్ చేయడం అంటే చాలా ఇష్టం. బట్ ప్రెజెంట్ అతను ఏ వర్క్ లేకుండా ఒక మిజరబుల్ లైఫ్ లీడ్ చేస్తున్నాడని క్లియర్‌గా అర్థమవుతుంది. కానీ అదంతా ఎలీనాకు తెలియకుండా మేనేజ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. అలాగే ట్రైలర్ మొత్తం కూడా ఎలీనా ఇంకా కాంట్రాక్ట్ కిల్లర్‌గా వర్క్ చేస్తున్నట్టు చూపించారు. ఈవెన్ తను కూడా తన లైఫ్‌తో హ్యాపీగా లేదని అర్థమవుతుంది. తర్వాత ఒక సీన్‌లో తను నార్మల్‌గా లేదని, లైఫ్‌లో ఎంప్టీనెస్‌ని ఫీల్ అవుతుందని అండ్ ఫాలో చేయడానికి ఒక పర్పస్ లేదని చెప్తుంది. అప్పుడే తను ఒక బిల్డింగ్‌ని బ్లాస్ట్ చేస్తున్నట్టు చూపించారు. తర్వాత 'థండర్‌బోల్ట్స్‌లో' మిగతా క్యారెక్టర్స్ లైక్ బకీ, 'ఫాల్కన్ అండ్ ది వింటర్ సోల్జర్‌లో' ఉన్న యూఎస్ ఏజెంట్ జాన్ వాకర్‌ని కూడా రివీల్ చేశారు. ఇక్కడ ఈ క్యారెక్టర్స్ కూడా వాళ్ళ లైఫ్‌లో ఎంప్టీనెస్‌తో సఫర్ అవుతున్నట్టు చూపించారు. ఇక్కడ మార్వెల్ స్టూడియోస్ ఏం కన్వే చేయడానికి ట్రై చేస్తున్నారంటే, ప్రీవియస్‌లీ వీళ్ళంతా వాళ్ళ రెస్పెక్టివ్ టీమ్స్‌తో వర్క్ చేస్తూ వాళ్ళ వర్క్‌తో ఫుల్‌ఫిల్‌గా ఉండేవాళ్ళు. బట్ ప్రెజెంట్ వాళ్ళకు ఒక టీమ్ అనేది లేకపోవడం వల్ల వాళ్ళకు వర్క్ లేక లైఫ్‌లో ఎంప్టీనెస్‌తో సఫర్ అవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ జాన్ వాకర్ తనొక కొత్త కెప్టెన్ అమెరికాగా అవుతున్నాడని చాలా ఎక్సైట్ అయ్యాడు. బక్కీ చూస్తే అవెంజర్స్‌లో ఒక మెంబర్‌గా ఉండేవాడు. పర్టిక్యులర్‌గా చెప్పాలంటే స్టీవ్ రాజర్స్‌కి పార్ట్నర్‌గా ఉండేవాడు. అలాగే ఎలీనా కూడా నటాషా అండ్ తన ఫ్యామిలీతో పాటు బ్లాక్ విడోస్‌తో వర్క్ చేస్తూ ఉండేది. సో, ఈ విధంగా వాళ్ళు అఫీషియల్‌గా థండర్‌బోల్ట్స్ టీమ్ ఫార్మ్ అవ్వడం కోసం సెటప్ చేస్తుండొచ్చు. థండర్‌బోల్ట్స్ టైటిల్ మీద ఆస్టరిస్క్ సింబల్‌ని ప్లేస్ చేశారు. ఈ సింబల్‌ని బేస్ చేసుకొని థండర్‌బోల్ట్స్ టీమ్ న్యూ అవెంజర్స్ టీమ్‌లో ఇంక్లూడ్ అవుతారని చాలా మంది అనుకుంటున్నారు. ప్రెజెంట్ ఇది ఇంకా రూమరే కాబట్టి చెప్పలేం. ఇట్ మే బి ఆర్ మే బి నాట్. దీని గురించి క్లారిటీ రావాలంటే ఈ మూవీ రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే. బట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎలాగో బక్కీకి అవెంజర్స్‌తో కనెక్షన్ ఉంది కాబట్టి ఈ కొత్తగా ఫార్మ్ అయిన థండర్‌బోల్ట్స్ టీమ్ న్యూ అవెంజర్స్ టీమ్‌లో ఇంక్లూడ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది. మేబీ థండర్‌బోల్ట్స్ టైటిల్ మీదున్న ఆ సింబల్ మీనింగ్ అదే కావచ్చు. సో, ఎలీనా తన లైఫ్ గురించి చెప్తున్నప్పుడు బక్కీని కాంగ్రెస్‌మెన్‌గా ఉన్నట్టు చూపించారు. అతని ఫేస్ చూస్తేనే అర్థమవుతుంది అతను కూడా ఎంప్టీనెస్ ఫీల్ అవుతున్నాడని. తర్వాత జాన్ వాకర్ 'ఫాల్ ఆఫ్ ఎ హీరో ది జాన్ వాకర్ స్టోరీ' అనే టైటిల్‌తో అతని గురించున్న ఒక ఆర్టికల్‌ని చదువుతున్నట్టు చూపించారు. ఈ ఆర్టికల్‌లో జాన్ వాకర్ న్యూ కెప్టెన్ అమెరికా పొజిషన్‌ని ఎలా కోల్పోయాడో అండ్ అతని డౌన్‌ఫాల్ గురించి ఉంటుంది. ఈవెన్ అతను కూడా అదే రియలైజ్ అవుతుంటాడు. ఇంతకుముందు గవర్నమెంట్‌తో వర్క్ చేస్తూ న్యూ కెప్టెన్ అమెరికాగా ఉండేవాడు. బట్ లాస్ట్‌కి 'ఫాల్కన్ అండ్ ది వింటర్ సోల్జర్‌లో' ఆ ప్లేస్‌ని కోల్పోయాడు. సో, చూస్తుంటే అతను కూడా ఒక టైప్ ఆఫ్ ఎంప్టీనెస్‌తో సఫర్ అవుతున్నాడని క్లియర్‌గా అర్థమవుతుంది. అండ్ ఇతన్ని మనం లాస్ట్ టైమ్ వాలెంటినా తన టీమ్‌లోకి రిక్రూట్ చేసుకోవడం చూసాం. యాక్చువల్లీ ఈ మూవీలో వాళ్ళనంతా ఒక టీమ్‌గా అసెంబుల్ చేసేది అండ్ థండర్‌బోల్ట్స్ టీమ్‌కి ఇన్‌చార్జ్ వాలెంటినా. ట్రైలర్‌లో ఇనీషియల్‌గా 'థండర్‌బోల్ట్స్' టీమ్‌లో ఉన్న మెయిన్ క్యారెక్టర్స్‌లో 4 క్యారెక్టర్స్‌ని చూపించారు. రెడ్ గార్డియన్ చూస్తే ఆర్డినరీ పర్సన్‌లా అయిపోయాడు. ఎలీనా ఇంకా కాంట్రాక్ట్ కిల్లర్‌గా వర్క్ చేస్తుంది. బకీ చూస్తే కాంగ్రెస్‌మెన్ అయ్యాడు. అండ్ ట్రైలర్ ప్రకారం యూఎస్ ఏజెంట్ వాలెంటినా కోసం కాంట్రాక్ట్ వర్క్ చేస్తున్నట్టు అర్థమవుతుంది. అండ్ అతనికి ఒక చైల్డ్ ఉన్నట్టు కూడా చూపించారు. మేబీ అందుకే అతను ఎంప్టీనెస్‌ని ఫీల్ అవుతుండొచ్చు. ఎందుకంటే ఇంతకుముందు కెప్టెన్ అమెరికాగా పీపుల్‌ని సేవ్ చేసేవాడు. బట్ ఇప్పుడు తన ఫ్యామిలీని సపోర్ట్ చేయడానికి కాంట్రాక్ట్ కోసం పీపుల్‌ని చంపుతున్నాడు. ఎలాగో ఇంతకుముందు కెప్టెన్ అమెరికా కాబట్టి అందుకే ఇప్పుడు ఈ వర్క్‌ని తను హేట్ చేస్తుండొచ్చు.
తర్వాత ఒక బిల్డింగ్‌లో ఎలినా అండ్ యూఎస్ ఏజెంట్ ఫైట్ చేయడం చూపించారు. సర్ప్రైజింగ్‌లీ టాస్క్ మాస్టర్ ఎలినాని సేవ్ చేస్తూ జాన్ వాకర్‌తో ఫైట్ చేస్తుంది. మీకు బాగా గుర్తుంటే టాస్క్ మాస్టర్ బ్లాక్ విడో మూవీలో డ్రేకోస్ డాటర్ యాంటోనియో డ్రేకో. ఆ మూవీ క్లైమాక్స్‌లో బ్లాక్ విడో అండ్ ఎలినా టాస్క్ మాస్టర్‌తో పాటు మిగతా బ్లాక్ విడోస్‌ని సేవ్ చేశారు కాబట్టి టాస్క్ మాస్టర్‌కు ఎలినా గుర్తుంటుంది. అందుకే ఇక్కడ ఎలినా సైడ్ ఫైట్ చేస్తుంది. చూస్తుంటే తన దగ్గర కొత్త సూట్ అండ్ కొత్త బౌ ఉన్నట్టున్నాయి. అలాగే గోస్ట్ క్యారెక్టర్‌ని కూడా చూపించారు. యాంట్ మ్యాన్ అండ్ ద వాస్ప్ మూవీలో ఫస్ట్ టైం గోస్ట్ క్యారెక్టర్‌ని ఇంట్రొడ్యూస్ చేశారు. చూస్తుంటే తన సూట్ కూడా అప్‌గ్రేడ్ అయినట్టుంది. ఎందుకంటే యాంట్ మ్యాన్ అండ్ ద వాస్ప్ మూవీలో తను చనిపోతున్నట్టు చూపించారు. అండ్ ఈవెన్ తన పవర్ కూడా తన కంట్రోల్‌లో ఉండేది కాదు. బట్ నౌ తను బ్రతికే ఉంది అండ్ ఆల్సో తన ఫేజింగ్ పవర్స్‌ని తనే కంట్రోల్ చేస్తుందని కూడా అర్థమవుతుంది. ఇక్కడే ఒక మంచి యాక్షన్ సీన్‌ని కూడా మనం చూసాం. గోస్ట్ జాన్ వాకర్‌లో నుంచి ఫేజ్ అవుతూ టాస్క్ మాస్టర్‌ని అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది. అప్పుడే ఎలినా త్రో చేసిన నైఫ్‌లో నుంచి ఫేజ్ అయ్యి లాస్ట్ మొమెంట్‌లో గోస్ట్ దాన్ని క్యాచ్ చేసి టాస్క్ మాస్టర్ మీదకు వేస్తుంది. టాస్క్ మాస్టర్ తన షీల్డ్‌తో డిఫ్లెక్ట్ చేసిన ఆ నైఫ్‌ని క్యాచ్ చేసి జాన్ వాకర్ ఎలినా మీద అటాక్ చేస్తాడు. మూవీ మొత్తం ఇలాంటి యాక్షన్ సీన్స్ ఉంటే తప్పకుండా మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. తర్వాత బాబ్ రెనాల్డ్స్ అనే పర్సన్ వల్ల ఈ ఫైట్ ఇంటరప్ట్ అవుతుంది. యాక్చువల్లీ ఈ మూవీలో మనం చూడబోయే సెంట్రీ ఇతనే. సింపుల్‌గా చెప్పాలంటే ఎంసీయూ వర్షన్ ఆఫ్ సూపర్ మ్యానే ఈ సెంట్రీ. ఇప్పుడు ఈ క్యారెక్టర్ మీద మీకో క్లారిటీ వచ్చుంటుంది. సో, బాబ్ తప్పిపోయి సడెన్‌గా అక్కడికొచ్చినట్టు బిహేవ్ చేస్తుంటాడు. అప్పుడు అందరూ వాళ్ళ వెపన్స్‌తో బాబ్‌ని టార్గెట్ చేస్తే అప్పుడే ఫస్ట్ టైమ్ తన నేమ్‌ని ఇంట్రొడ్యూస్ చేస్తాడు. తర్వాత అక్కడికి బాబ్‌ని ఎవరు పంపించారని ఎలినా క్వెషన్ చేస్తే దానికి బాబ్ నన్నెవరు పంపించలేదని అంటాడు. సో, దీన్ని బట్టి వాళ్ళందరిని అక్కడికి ఎవరో ఏదో పర్పస్‌తో పంపించారని అర్థమవుతుంది. తర్వాత బాబ్ కన్‌ఫ్యూజ్ అయ్యి మీరంతా ఇక్కడికి ఎవరో పంపిస్తే వచ్చారా అని క్వెషన్ చేస్తాడు. అప్పుడే సడెన్‌గా డోర్స్ అన్నీ క్లోజ్ అయ్యి, లైట్స్ ఆఫ్ అయ్యి ఏదో బాంబ్ బ్లాస్ట్ అవుతున్నట్టు టైమర్ రన్ అవుతుంది. ఇదంతా చూసాక ఎలినాకు ఒక క్లారిటీ వస్తుంది. బాబ్ తప్ప అక్కడున్న ప్రతి ఒక్క పర్సన్ బ్యాడ్ థింగ్స్ చేసిన వాళ్ళే. లైక్ కాంట్రాక్ట్ కిల్స్ చేయడం అండ్ గవర్నమెంట్ ల్యాబ్స్‌లో దొంగతనం చేయడం. అందుకే ఎవరో వాళ్ళని చంపాలనుకుంటున్నారని ఎలినా చెప్తుంది. దీన్ని బట్టి వాళ్ళందరిని అక్కడికి పంపించిందెవరో కానీ మెయిన్ రీజన్ మాత్రం అందరిని ఒకే చోట సెటప్ చేసి చంపాలనుకున్నారు. నాకు తెలిసి వాళ్ళంతా అక్కడికి రావడానికి బాబ్‌తో ఏదో కనెక్షన్ ఉండుంటుంది. అయితే ఒక సీన్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. వాలెంటినా ఏదో సమ్ కైండ్ ఆఫ్ ఈవెంట్‌లో ఉన్నట్టు చూపించారు. కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేస్తే బ్యాక్‌గ్రౌండ్‌లో పోస్టర్స్ మీద బ్యాటిల్ ఆఫ్ న్యూయార్క్ అని ఉంటుంది. అండ్ స్టెప్స్ మీద ఉన్న గ్లాస్ బాక్స్‌లో ఫస్ట్ అవెంజర్స్ మూవీలో లోకి యూజ్ చేసిన స్టాఫ్ ఉన్నట్టు కనిపిస్తుంది. అలాగే మిగతా గ్లాస్ బాక్స్‌లో కూడా సమ్ కైండ్ ఆఫ్ ఆర్టిఫాక్ట్స్ ఉన్నట్టు అర్థమవుతుంది. బట్ మిడిల్‌లో ఉన్న టేబుల్ మీద చూడటానికి ఏదో రాక్ లాగా ఉన్నా కూడా అది ఫస్ట్ అవెంజర్స్ మూవీలో చిటారిస్ లెవైథన్ టీత్‌లా ఉంది. సో, ఈ మూవీలో ఇంకా చాలా హిడెన్ డీటెయిల్స్ అండ్ రిఫరెన్సెస్ కూడా ఉండొచ్చు. తర్వాత ఇంకో సీన్‌లో ఏదో బిల్డింగ్ బయట బాబ్ చుట్టూ గన్స్‌తో టార్గెట్ చేసి అతన్ని ఫైర్ చేసినట్టు చూపించారు. బట్ బాబ్ గురించి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇతనే ఎంసీయూలో సెంట్రీ. అండ్ చాలా మంది సెంట్రీని మార్వెల్ సూపర్ మ్యాన్ అని పిలుస్తారు. ఎందుకంటే ఒక సీరం ద్వారా అతనికి 1,000,000 ఎక్స్‌ప్లోడింగ్ సన్స్ పవర్ వచ్చుంటుంది. అయితే ఈ సీరంని సూపర్ సోల్జర్ సీరం నుంచి డిరైవ్ చేసుంటారు. బట్ ఈ సీరం కెప్టెన్ అమెరికా సీరంతో కంపేర్ చేస్తే 100,000 టైమ్స్ స్ట్రాంగర్. సో, దీన్ని బట్టి సెంట్రీ ఎంత పవర్‌ఫుల్లో మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ సీన్‌లో బాబ్ డ్రెస్ అంతా బుల్లెట్ హోల్స్ ఉంటాయి. బట్ అతని బాడీ మీద చిన్న స్క్రాచ్ కూడా ఉండదు. అండ్ ఇక్కడ సెంట్రీ ఉన్న బిల్డింగ్ లోకి థండర్ బోల్ట్స్ టీమ్ ని పంపించడానికి 2 రీజన్స్ ఉండొచ్చు. ఫస్ట్, సెంట్రీని చంపడానికి వాళ్ళందరినీ అక్కడికి పంపించుండొచ్చు. అండ్ వాళ్ళని ఎవరైతే పంపించారో సపోజ్ వాలెంటీనా అనుకుందాం. అప్పుడు వాలెంటీనా వాళ్ళందరినీ ఒకేసారి చంపే ఛాన్స్ ఉంటుంది. సో, సెంట్రీ వాలెంటీనా కండక్ట్ చేసిన ఒక ఎక్స్పెరిమెంట్ ఫెయిల్యూర్ అయి ఉండొచ్చు. అందుకే ఫ్యూచర్ లో సెంట్రీ వల్ల తను ప్రాబ్లం ఫేస్ చేయకూడదని సెంట్రీని చంపాలని ప్లాన్ చేసి ఉండొచ్చు. ఎలాగో థండర్ బోల్ట్స్ టీమ్ మెంబర్స్ అంతా బ్యాడ్ థింగ్స్ చేసిన వాళ్ళే కాబట్టి వాళ్ళని పంపిస్తే అప్పుడు వాళ్ళంతా సెంట్రీని చంపేసి తర్వాత వాళ్ళతో వాళ్ళే ఫైట్ చేసి చనిపోతే లాస్ట్‌లో ఎవరైతే బ్రతికుంటారో వాళ్ళని వాలెంటీనా చంపొచ్చని ప్లాన్ చేసుండొచ్చు. మోస్ట్‌లీ ఇదే జరుగుతుండొచ్చు. బట్ సెకండ్ వన్, సెంట్రీ మీద ఎక్స్‌పెరిమెంట్ యాక్చువల్లీ వాలెంటీనా చేసుండకపోయుండొచ్చు. కానీ సెంట్రీ తనకు యూజ్ అవుతాడని థండర్ బోల్ట్స్‌ని సెంట్రీని తీసుకురావడానికి పంపించిండొచ్చు. అండ్ గన్స్‌తో షూట్ చేస్తున్న వాళ్ళు యాక్చువల్లీ సెంట్రీని గార్డ్ చేస్తున్న వాళ్ళయ్యుండొచ్చు. సో, తప్పకుండా ఈ 2 రీజన్స్‌లో ఏదో ఒకటి ఉండుంటుంది. తర్వాత ఇంకో సీన్‌లో ఎస్ షేప్‌లో ఉన్న ఒక సింబల్‌ని ఎవరో పిక్ చేస్తున్నట్టు చూపించారు. యాక్చువల్లీ ఇది సెంట్రీ బెల్ట్ బకిల్. అండ్ దీన్ని బట్టి మూవీలో సెంట్రీని కామిక్ అక్యురేట్ సూట్‌లో చూస్తామని అర్థమవుతుంది. తర్వాత సీన్‌లో వాలెంటీనా థండర్ బోల్ట్స్ టీమ్‌తో దేర్ ఆర్ గుడ్ గైస్ అండ్ దేర్ ఆర్ బ్యాడ్ గైస్. బట్ ఈవెంచువల్లీ యూ విల్ కమ్ టు రియలైజ్ దట్ దేర్ ఆర్ బ్యాడ్ గైస్ అండ్ దేర్ ఆర్ వర్స్ట్ గైస్ అని చెప్తుంది. యాక్చువల్లీ తన మీనింగ్ ఏంటంటే తను కూడా వన్ ఆఫ్ ది వర్స్ట్ గైస్ అని అండ్ తనతో పాటున్న వాళ్ళ టీమ్ కూడా వర్స్ట్ గైస్ అని బట్ బయట ప్రపంచంలో వాళ్ళు ఫైట్ చేయాల్సిన వర్స్ట్ గైస్ కూడా ఉన్నారని చెప్తుంది. సో, ఈ విధంగా వాళ్ళంతా యూనైట్ అయ్యి ఫైట్ చేయాల్సిన కామన్ థ్రెట్ ఒకటి ఉందని వాళ్ళని కన్విన్స్ చేసి థండర్ బోల్ట్స్ టీమ్ ని అసెంబుల్ చేస్తుండొచ్చు. బట్ వాళ్ళంతా ఒక టీమ్ గా ఫామ్ అయినప్పటికీ కూడా వాలెంటీనా అంటే నచ్చదు. డెఫినెట్లీ ఛాన్స్ దొరికినప్పుడు అందరూ వాలెంటీనాకి అగెనెస్ట్ అవ్వచ్చు. బట్ వాలెంటీనా చాలా ఇంటెలిజెంట్ పర్సన్ కాబట్టి వాళ్ళ నుంచి ఎస్కేప్ అవ్వడానికి ఏదో ఒక ఆల్టర్నేటివ్ ప్లాన్ ఉండే ఉంటుంది. ఒక క్లిప్ లో ఎలినా ఏదో సమ్ కైండ్ ఆఫ్ శాంపుల్ ని కలెక్ట్ చేస్తున్నట్టు చూపించారు. మేబీ ఈ శాంపుల్ సెంట్రీ మీద ఎక్స్పెరిమెంట్ చేసిన సీరం శాంపుల్ అయి ఉండొచ్చు. ఆర్ ఎల్స్ అలాంటిదే టెస్ట్ శాంపుల్ అయి ఉండొచ్చు. యాక్చువల్లీ దీనివల్లే బక్కీ అండ్ రెడ్ గార్డియన్ ఇన్వాల్వ్ అవ్వచ్చు. ఎందుకంటే
సూపర్ సోల్జర్ సీరం మీద ఎక్స్పెరిమెంట్స్ చేయడం బక్కీకి ఇష్టం ఉండదు. అండ్ ఎలాగో రెడ్ గార్డియన్ దగ్గర ఆల్రెడీ సీరం ఉంది కాబట్టి, అండ్ ఈవెన్ ఎలినా తన ఫ్యామిలీ కూడా కాబట్టి, అందుకే తను కూడా ఇన్వాల్వ్ అవ్వచ్చు. తర్వాత సీన్ లో రెడ్ గార్డియన్ కార్ డ్రైవ్ చేస్తుంటే బ్యాక్ సైడ్ జాన్ వాకర్ తన షీల్డ్ తో మిలిటరీ వెహికల్స్ ఫైర్ చేస్తున్న బుల్లెట్స్ నుంచి కార్ లో ఉన్న వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తుంటాడు. ఈ షీల్డ్ చూడడానికి వైబ్రేనియం షీల్డ్ లానే ఉంది, ఆర్ ఈవెన్ ఆడమెంటియం కూడా అయ్యుండొచ్చు. ఎందుకంటే ఆడమెంటియం ని ఎలాగో కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ లో ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు కాబట్టి. తర్వాత జాన్ వాకర్ ఆ వెహికల్స్ వెనక బక్కీ వస్తున్నట్టు ఐడెంటిఫై చేస్తాడు. ఆల్రెడీ తను బక్కీని చాలా సార్లు చూశాడు కాబట్టి బైక్ మీద వచ్చేది బక్కీ అనే రియలైజ్ అవుతాడు. ఈ సీన్ లో బక్కీ రెడ్ గార్డియన్, యుఎస్ ఏజెంట్ అండ్ కార్ లో ఉన్న వాళ్ళందరినీ మ్యాగ్నెటిక్ బాంబ్ తో అటాక్ చేస్తున్నట్టు చూపించారు. బట్ బక్కీని చూసి అందరూ షాక్ అయ్యారు కాబట్టి డెఫినెట్లీ మూవీలో ఇదే వాళ్ళ ఫస్ట్ ఇంటరాక్షన్ అనిపిస్తుంది. వాళ్ళంతా సూపర్ సోల్జర్ సీరం తో ఏదో బ్యాడ్ థింగ్ చేయబోతున్నారు అనుకుని బక్కీ వాళ్ళను అటాక్ చేస్తుండొచ్చు. బట్ ఎప్పుడైతే వాళ్ళంతా బక్కీతో ఇంటరాక్ట్ అవుతారో అప్పుడు వాళ్ళు యాక్చువల్ గా ఏం చేస్తున్నారో బక్కీకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో వాళ్ళు యాక్చువల్ గా వ్యాలంటీనాని స్టాప్ చేయడానికే ట్రై చేస్తున్నారని బక్కీ రియలైజ్ అయ్యి ఆ విధంగా బక్కీ కూడా వాళ్ళతో పాటు టీమ్ లో జాయిన్ అయి ఉండొచ్చు. తర్వాత థండర్బోల్ట్స్ అంతా ఒక లిఫ్ట్ లో అసెంబుల్ అయినట్టు క్లాసిక్ సీన్ ని చూపించారు. యాక్చువల్ గా వాళ్ళంతా వ్యాలంటీనా ఆఫీస్ కి వచ్చుంటారు. ట్విస్ట్ ఏంటంటే పాత అవెంజర్స్ టవరే ఇప్పుడు వాలంటీనాస్ ఆఫీస్. మొత్తానికి వాలంటీనా అవెంజర్స్ టవర్‌ని కొనేసింది. ఈ విషయం తను ట్రైలర్‌లో కూడా చెప్తుంది. మేబీ దీని గురించి కంప్లీట్ బ్యాక్ స్టోరీ మూవీలో చూపించొచ్చు. అండ్ తన డైలాగ్స్ వింటుంటే వాళ్ళందరిని తన ఓన్ వర్క్ కోసం యూజ్ చేసుకుంటున్నట్టు అనిపిస్తుంది. ఓవరాల్‌గా చూడటానికి మాత్రం ఒక యాక్షన్ ప్యాక్డ్ ట్రైలర్‌లా అనిపించింది. అలాగే ముందు ముందు ఇంకా చాలా ట్రైలర్స్ వస్తాయి కాబట్టి వాటి బ్రేక్ డౌన్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ ట్రైలర్ మీకెలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చుంటే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ న్యూస్‌తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు నేను మీ క్రాటోస్ సైనింగ్ ఆఫ్.